నారసింహ చిత్రాలయ మర్రి చెట్టు కింద మనోళ్ళు ముహూర్తం షాట్ క్లాప్. ఈ సంస్థ పేరు చాలా చక్కగా పెట్టారు. పవర్ఫుల్ టైటిల్, పవర్ఫుల్లే సంస్థ, పవర్ఫుల్లే. దానికి అక్షర రూపం దాల్చినటువంటి డైరెక్టర్ గారు నరేష్ వర్మ గారు పవర్ఫుల్లే అనిపించింది నాకు. ఎట్లంటే నరసింహ అంటారు టైటిల్. అసలు నేను ఇన్విటేషన్ చూడ, నారసింహ అంటే ఒక ఉగ్ర రూపాన్ని వాళ్ళు బ్యానర్ కింద పెట్టుకున్నారు, నారసింహ చిత్రాలయ. మళ్ళీ కింద టైటిల్కి వచ్చేసరికి కూడా క్యాచీ, మర్రి చెట్టు కింద మనోళ్ళు. అబ్బాబ్బాబ్బాబ్బా ఎన్ని రకాల ఉదాహరణలు చెప్పొచ్చు. నేను అదేదో చెప్తే కర్తవ్యం సినిమాలో మర్రి చెట్టు లాంటి నేనని, అది ఆ డైలాగు చెప్తే అమరీష్ పూరి గారు నవ్వాడు. ఎందుకంటే నేను మర్రి చెట్టు అని చెప్తే ఆయనకు నవ్వు వచ్చింది. అట్లా మర్రి చెట్టు కింద మనోళ్ళు చాలా బాగా ఉంది, మంచి టైటిల్. దాన్ని బాగా రూపుదిద్దేలా చేస్తారని డైరెక్టర్ గారికి కోరుకుంటున్నాను. మంచి అనుభవజ్ఞుల రైటర్ల సలహాలు తీసుకోండి. మీకు 4 సీన్లు 4 పాయింట్స్ కలిసినా కూడా ప్లస్సే. దీంట్లో అంత కథ ఉంది, వ్యవహారం ఉంది ఆ టైటిల్లో. కనుక ఒక సినిమా ఒక ఆయన తీశాడు, పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. 3 నెలల నుంచి తిరుగుతుండంట రిలీజ్ చేయమని. కానీ ఏముందా మేమేం చేయాలి అన్నారట. ఏమో మీరేగా తీయమన్నారు నన్ను సినిమా. అవును తీసినావు కరెక్ట్, అనలే లేదు. ఏముండాలో చెప్పు, నేను చేస్తే ఇప్పుడు అంటే ఏ లేదా బాబు మోహన్ గారిని పట్టుకొని ఒక పాట 2 సీన్లు పెట్టండి, నేనే రిలీజ్ చేస్తాను నైట్ డిస్ట్రిబ్యూటర్లు. అట్లా మీ కథ, మీ మర్రి చెట్టు కింద మానవులలో చాలా కథ ఉంది. దాన్ని బ్రహ్మాండంగా తీస్తారని, బ్రహ్మాండమైన సినిమాను చేస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను. నేను కూడా ఈ సినిమాలో నటిస్తున్నానని చెప్పారు డైరెక్టర్ గారు. డైరెక్టర్ గారికి, వారి సతీమణి గారికి నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రొడ్యూసర్ గారికి కూడా అభినందనలు, ఆల్ ద బెస్ట్. మళ్ళీ వెనకాల ఇంకొక చెట్టు వచ్చింది కదా, అందుకని ఆ చెట్టుకు మీకు కూడా అభినందనలు. ఇది ముహూర్తం షాటే కాబట్టి ఇది ఇంకా ముందు చాలా చాలా మాట్లాడాల్సినవి ఉంటాయి. కనుక ఇవాళ ఈ ముహూర్తం షాట్న మొదలుపెట్టిన ఈ సినిమా దిగ్విజయంగా ప్రదర్శింపబడి వాళ్ళే సినిమా తీశారా, 3వ సినిమా ముచ్చటగా ఎరగదీస్తుందని నేను ఆశిస్తున్నాను. ఎరగదీయాలని కూడా కోరుకుంటున్నాను. ఆ భగవంతుడు దీవించాలని కోరుతున్నాను. ఆల్ ద బెస్ట్ మొత్తం యూనిట్కి, డైరెక్టర్ గారికి, అందరికీ, నటీనటులందరికీ. అందరికీ నమస్కారం. నా పేరు సాయి కీర్తన స్వర్గం అండి. నేను చిన్నప్పటి నుంచి మూవీస్లో చేస్తున్నాను. నేను ఒక 9 ఫిల్మ్స్ చేశాను. అరుంధతి, నగరం, అందమైన అబద్ధం, గుండె జల్లు మంది, కింగ్, గణేష్, మాన్నే బంగారం, ఇంకా కొన్ని మూవీస్ చేశాను. అండ్ దాని తర్వాత ఇంకా చదువుకోవాలి మళ్ళీ, అండ్ MBBS కోసం ఐ హ్యావ్ టు గివ్ అ గ్యాప్ ఇన్ ఆల్. తర్వాత మళ్ళీ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యి నా ఫస్ట్ డెబ్యూ నేను భైరన్పల్లి మూవీలో మీ ఆరుగుర్రాలు మా ఆరుగుర్రాలు అని ఒక సాంగ్ పాడాను. సర్ ఫిల్మే, శ్రీ నారసింహ చిత్రాలయ బ్యానర్ది. సెకండ్ తిర్యాని అని ఒక ఫిలింలో నేను మెయిన్ లీడ్గా చేశాను. అది ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తుంది. అండ్ నౌ దిస్ ఇస్ మై 3rd ప్రాజెక్ట్. అండ్ ఈ ఫిలింకి నన్ను మెయిన్ లీడ్గా తీసుకోవడం ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్లెస్డ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి, ఎస్పెషల్లీ నరేష్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ థ్యాంక్ యూ. నా పేరు ముస్కాన్ రాజేంద్ర. నేను తెలుగు కాదు కానీ ట్రై చేస్తున్నాను. ఐఎమ్ ప్లేయింగ్ అ పార్ట్ ఇన్ దిస్ మూవీ, మర్రి చెట్టు కింద మనోలు. అండ్ ఐ థ్యాంక్ యూ ఆల్ ద పీపుల్, డైరెక్టర్ సార్, నరేష్ సార్, బలరామ్ సార్, ఆల్ ద ప్రొడక్షన్ మెంబర్ అండ్ మై కో యాక్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు ప్రమోద్ దేవా.
హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు ప్రమోద్ దేవా. అంటే ఈరోజు అసలు నేను నమ్మలేకపోతున్నాను. ఎంతోమంది ప్రముఖులు వాళ్ళ ముందర మాట్లాడదామన్నా నా అనుభవం కూడా సరిపోదు. ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను, నేను ఈరోజు ఇలా ఈ స్థాయిలో ఉండి ఒక సినిమా చేయగలుగుతున్నానంటే దాని వెనకాల నా ఫ్యామిలీ చేసిన త్యాగాలు ఎన్నో ఉన్నాయి. దాన్ని ఖచ్చితంగా నేను తిరిగి ఇచ్చేస్తానని గట్టిగా నమ్ముతున్నాను, చేయాలనుకుంటున్నాను. ఇంతమంది నాకు మాట్లాడడం సబుగా అనిపించట్లేదు. ఒకటే చెప్పాలనుకుంటున్నాను, సినిమాలలో బతకాలి, సినిమాతో బతకాలి. ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, మీడియా, ప్రెస్ అందరికీ, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నేను రణధీర్. నా ఫస్ట్ పిక్చర్ సీతారామపురంలో ఒక ప్రేమ జంట. దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఒక 3 ఫిల్మ్స్ చేస్తున్నా అండ్ దాంతోపాటు ఇవి కూడా చేస్తున్నా. నాకు ఈ మూవీలో అవకాశం ఇచ్చిన నరేష్ వర్మ సార్కి అండ్ కో ప్రొడ్యూసర్స్ ఆకుల నర్సయ్య సార్కి అండ్ చంద్రగౌడ్ సార్కి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిన్న టైటిల్ అందరికీ ఫార్వర్డ్ చేసినప్పుడు, అరే మనకు తగ్గట్టు పెట్టినవరా టైటిల్, మర్రి చెట్టు కింద మనోళ్ళని బాగా పెట్టినావు. టైటిల్ అందరికీ నచ్చింది. దాంతోపాటు మూవీ కూడా అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ ఉంటే ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని కోరుకుంటున్నా. అండ్ నాకు ఈ మూవీలో అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్క మిత్రులందరికీ, అలాగే మా నటీనటులు బాబు మోహన్ గారు, సమ్మెట గాంధీ గారు, నాగమహేష్, బాబు మోహన్ గారు నా పేరు. మంత్రివరులు, మాజీ మంత్రివరులు బాబు మోహన్ లేదే, అది టెంపరీ. పర్మనెంట్ పేరు ఒకటి ఉండాలి. నేను కాదు, కోటా గారు అన్నారు కదా. అన్నయ్య అంటేనే మాట్లాడు, అన్నయ్య ఎత్తడానికి లేదు. అన్నయ్య, మా అన్నయ్య కోటా గారు కూడా, కోటా గారు మా చిన్న అన్నయ్య. కోటా గారు కూడా మొన్న ఇంటర్వ్యూలో చూస్తున్నాం, వీడి దగ్గర నుంచి నేను యాక్టింగ్ నేర్చుకుంటాను. అలాగా ఎప్పుడు ఆయన అలాగే నవ్విస్తూ ఉండే మా అన్నయ్య. ఎప్పుడు అనుబంధం కాదు మాకు ఇన్స్పిరేషన్ ఎప్పుడంటే జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఒక చిన్న పాకు ఉండేది, అక్కడ స్కూటర్లు ఆపేవాళ్ళం, టీ తాగేవాళ్ళం. అవునా కదా చెప్ప. అయ్యా అందుకనే అన్నది మంత్రివర్యులు ఏంటంటే. సో నారసింహ చిత్రాలయ సమర్పించు మర్రి చెట్టు కింద మనోళ్ళు అద్భుతం. ఎందుకంటే నేను లక్ష్మీనరసింహస్వామి భక్తుడిని. ఆ పవర్ఫుల్, ఆ ఉగ్ర రూపాన్ని తీసుకొచ్చి చిత్రాలయాన్ని పెట్టారన్నమాట. కొంచెం శాంతగా ఉండండి మీరు అని చెప్పి ఆయన నారసింహ చిత్రాలయ అనే ఆ బ్యానర్ పెట్టుకోవటం ఇది విజయవంతం అయిపోయినట్లే. సో అలాగే మర్రి చెట్టు కింద మనోళ్ళు, ఆ మనోళ్ళలో కూడా ఏదో ఉందన్నాడు, మరి ఏముందో తెలియదు మనకి. సో వీరి ప్రయత్నం విజయవంతం కావాలి. 3వ ప్రయత్నం అద్భుతమైన విజయం సాధించాలి. అలాగే ఆకుల ఋషేంద్ర గారు, అలాగే నరేంద్ర వర్మ గారు దర్శకులుగా, వీరు ప్రొడ్యూసర్గా. ఎందుకంటే ఆకుల వాళ్ళు అనిపించాడు నిజంగా. ఎందుకంటే అంత గట్టిగా మాట్లాడేవాళ్ళు వాళ్ళే ఆంధ్ర రాష్ట్రంలో. కొంచెం గట్టిగా మాట్లాడాడు. ఆకు చిరుగుద్ది అంటవా? ఆకు తిరుగుద్ది. గట్టిగా మాట్లాడుతున్నాడు. ఏదన్నా రానున్న రోజుల్లో ఎక్కడంటే మీ స్వస్థలం? కడప జిల్లా రాజంపేట. రాజంపేటలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ కడప దాకా పోయింది. అలాగా మంచి పొలిటీషియన్ వాయిస్ అయింది. అవన్నీ మడత పెట్టి సినిమాకి వచ్చాడు ఆయన. సో అదే మైసూరులో కలిశాడు, మళ్ళీ నటుడు ఆయన. సో ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి. సో మన నరేష్ వర్మ గారు కూడా చాలా తక్కువ మాట్లాడతారు, ఎక్కువగా ఆయన విజువలైజేషన్లో, ఆయన డైరెక్షన్లో ఉంటారు. కాబట్టి ఈ సినిమా జనరంజకంగా అద్భుతమైన విజయాన్ని సాధించి వారికి, ప్రొడ్యూసర్ గారికి డబ్బులు, డైరెక్టర్ గారికి మంచి పేరు తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ లక్ష్మీ నరసింహస్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. శ్రీ నారసింహ చిత్రాలయ బ్యానర్ మీద ఆకుల ఋషేంద్ర నర్సయ్య గారు, చంద్రగౌడ్ గారు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం మర్రి చెట్టు కింద మనవాళ్ళు. దీనికి దర్శకత్వం మిత్రులు నరేంద్ర వర్మ గారు. ఈ చిత్రంలో నేను కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాను. ఈరోజు సినిమా ప్రారంభమైంది. ఇది అద్భుతమైన, అఖండమైన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ ఆల్ సక్సెస్ టు ద టీమ్ ఆఫ్ మర్రి చెట్టు కింద మనవాళ్ళు. థ్యాంక్ యూ. ముందుగా నమస్కారాలు. నా పేరు సమ్మెట గాంధీ. నారసింహ చిత్రాలయ బ్యానర్ మీద నిర్మితమవుతున్న మర్రి చెట్టు కింద మనవాళ్ళు ఈ సినిమా టైటిల్ చాలా బాగుంది. ఈ సినిమా తీస్తున్న నిర్మాతలకు,
అలాగే దర్శకులు వర్మ గారికి ముందుగా అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క యూనిట్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంత పెద్ద ఎత్తున ఇనాగ్రేషన్ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. పెద్ద పెద్ద సినిమాలు కూడా ఇంత గొప్పగా తీరేమో అనిపించింది. ఇంతమంది రావటం అభిమానంతో. అందులో దీని వెనక వెన్నుముకలాగా ప్రభావతి, మా చెల్లెలు ప్రభావతి ఎక్కడుందో ఆవు కృషి చాలా ఉంది. మన దర్శకులు గారి భార్య ప్రభావతి గారు, అలాగే నిర్మాతలు చాలా గొప్పగా మీరు ఇనాగ్రేషన్ బాగా చేశారు. ఈ సినిమా బాగా సక్సెస్ అవ్వాలని, ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించి బాగా ప్రోత్సహిస్తారని ఆ భగవంతుడిని పంచభూతాన్ని మనస్ఫూర్తిగా నమ్ముతూ, నాకు కూడా వేషం ఉందని రాత్రి ఫోన్ చేసి చెప్పింది, అన్నయ్య నువ్వు కూడా చేయాలి వేషం అని, తప్పకుండా చేద్దామని చెప్పాను. తప్పకుండా ఈ సినిమా విజయవంతం కావాలని ఆ భగవంతుడిని పంచిపోతాన్ని మనసారా కోరుకుంటూ సమ్మిడ గాంధీ నటుడు. థ్యాంక్ యూ. శ్రీ నారసింహ చిత్రాలయ బ్యానర్పై నేను నిర్మిస్తున్న చిత్రము 3వ చిత్రం ఇది, మర్రి చెట్టు కింద మనోళ్ళు. దీనికి ముఖ్య అతిథులుగా శ్రీ కళ్యాణ్ గారు, బాబుమోహన్ గారు, ప్రసాద్ గారు, పృథ్వీ గారు, మనకు వచ్చిన ఇండస్ట్రీ నుంచి వచ్చిన పెద్దలు అందరూ, సీనియర్ కళాకారులు అందరికీ అభినందనలు అండి. సార్ సంబంధం లేదు. ఇవి నెక్స్ట్ ఈరోజు ముహూర్తం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ జనవరి మొదటి వారం నుంచి మళ్ళీ కంటిన్యూ షెడ్యూల్ ఉంటుందండి. దీనికి వచ్చి అందరూ ఆహ్వానాన్ని మన్నించి అందరూ వచ్చిన పెద్దలందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ వాళ్ళందరికీ నమస్కారాలు, అభినందనలు తెలుపుకుంటాను. అందరికీ నమస్కారం. నా పేరు ఆకుల రిషేంద్ర నరసయ్య. ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్గా చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా దర్శకేంద్రులు నరేష్ వర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మీ మీడియా సాక్షిగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజున ఈ నారసింహ చిత్రాలయ సంస్థ మీద మేము నిర్మిస్తున్నటువంటి మర్రి చెట్టు కింద మనోళ్ళు, ఈ పేరు ఇప్పటికే జనాల్లోకి వెళ్ళిపోయింది. అది నిజంగా దానికి రూపకల్పన చేసినటువంటి మా డైరెక్టర్ నరేష్ వర్మ గారికి మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. సోదరులారా, ఈ రోజున అతిరథ మహారథులు ఇక్కడ ఉన్నటువంటి బాబుమోహన్ సార్ గారు పూజ్యులు, గౌరవనీయులు, పెద్దలు, ఆయన మామగారులో చేసినటువంటి కామెడీ అది వర్ణనాతీతం. ఇంకెవరు రాలేరు, చేయలేరు. అదంతే. అంతేనా? అంతేగా ఏమి చేశారు సార్. అసలు మేమైతే మళ్ళీ రివర్స్ కొట్టి చూసేవాళ్ళం. మైలోడ్ సంగతి ఏంటి? అమ్మో, ఇలా చెప్పుకుంటూ పోతే సార్ సార్ ఇంకా టైం సరిపోతుంది. వీళ్ళందరూ నన్ను కొడతారు. మన ఇద్దరు ఎన్ని చెప్పుకుంటుంటే అందరూ తెలిసిందే, జగమెరిగిన సత్యం. అలాగే అన్న పృథ్వీ గారు 30 ఇండస్ట్రీ ఫస్ట్ టైం గేమ్ చేంజర్ సినిమా షూటింగ్లో మైసూరుకి వెళ్ళి అన్నను అక్కడ కలిశాను. చాలా సంతోషం. అలాగే ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి నాగమహేష్ అన్న గారికి, అలాగే ఘర్షణ శ్రీనివాస్ అన్న గారికి, ఇక్కడ వేదికను అలంకరించినటువంటి మా సహ నిర్మాత చంద్రగౌడ్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి మా హీరోలు, 2 హీరోలు, యువత కొత్త హీరోల్ని పరిచయం చేస్తూ వాళ్ళలో ఉన్నటువంటి నటన్ని బయటకు తీసుకురావాలి. అలా కాకుండా ఒక మంచి కాన్సెప్ట్ తోటి, ఒక లైన్ తోటి. ఇప్పుడు మనం సినిమాలు చూస్తున్నాం. ఒక సినిమా రిలీజ్ అయిందంటే సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఉండాలి. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు, మధ్యలో ఉద్యోగాలు చేసే యువత కావచ్చు, చదువుకున్నటువంటి యువత కావచ్చు, వీళ్ళందరికీ ఒక గొప్ప మెసేజ్. ఇలా ఉండాలిరా యువత అంటే. ఏదో ఉద్యోగాలు రాలేదనో, మన కష్టాల్లో ఉన్నామనో, మన అప్పుల్లో బాధల్లో ఉన్నారో మన కుటుంబం అని చెప్పేసి తప్పటడుగు వేయకుండా వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని అది ధర్మంగా, న్యాయంగా వాళ్ళకి చేర్చాలి అనే కాన్సెప్ట్ తోటి ఇది వెళుతున్నటువంటి కథ ఇది. నిజంగా చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆదరిస్తారని చెప్పేసి అనుకుంటున్నా. ఈ రోజున నేను ఇక్కడ మాట్లాడే శక్తిని నాకు ఇచ్చారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రత్యేక కృతజ్ఞతలు రుణపడి ఉండేది నా తల్లిదండ్రులు ఆకుల నరసింహులు, అలాగే మా అమ్మగారు ఆకుల లక్ష్మీదేవి. ఆకుల లక్ష్మీదేవి గారు అంటే సార్, ఈ రోజున సినిమా ఇండస్ట్రీ అంటే చాలా పెను ప్రమాదం అని అందరూ అంటుంటారు. కానీ ఇక్కడికి రావాలంటే కత్తి మీద సామే. ఈ రోజున ఒక కూలి పని చేసుకుంటే సామాన్య మహిళ కొడుకుగా పుట్టినటువంటి నేను ఈ రోజున ఇండస్ట్రీలో హైదరాబాద్కు వచ్చి ఇటువంటి మహారథులు, అనుభవజ్ఞులు ఉన్నటువంటి ఈ వేదిక మీద కూర్చొని నేను ఇలా మాట్లాడే శక్తిని నాకు వచ్చిందంటే అది ఫస్ట్ నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లి ఆకుల లక్ష్మీదేవమ్మ. అందుకే పురాణాల్లో తల్లి గురించి మాతృదేవోభవ అన్నారు, కానీ ఎక్కడ కూడా మరెవరి గురించి చెప్పలేదు. అటువంటి శక్తి ఉన్నటువంటి తల్లి, మనం ఏం చేసినా తీర్చుకోలేని రుణం తీర్చుకునేటువంటి శక్తి ఎవరయ్యా అంటే తల్లి. మనకు సాక్షాత్తు భగవంతుని చూసే తట్టుకుండే
జనాలు ఎవ్వరు లేరు ఇక్కడ. కానీ ఆ భగవంతుడు అరే నన్ను చూస్తే మీరు తట్టుకోలేరురా, నీ తల్లి రూపంలో నేనున్నాను, నీ తల్లిదండ్రులు ప్రేమించండి, వాళ్ళ చివరి నిమిషం వరకు వాళ్ళని ఆరాధించండి అని చెప్పేసి మనకు భగవంతుని రూపంలో వాళ్ళు ఇచ్చారు. కాబట్టి దయచేసి ఈ రోజున నేను అలా కూలి పని చేసుకొని నా తల్లి నన్ను 10th క్లాస్ వరకు చదివించిందండి. నేను పెద్దగా చదువుకోలేదు, కానీ కష్టాల కన్నీళ్లు చూశాను, ఆకలి చావులు చూశాను, ఎన్నో రోజులు పస్తులున్న రోజులున్నాయి. కానీ ఎక్కడ కూడా నా తల్లి నాకు చెప్పిన మాట, నానా 100 మంది నిన్ను మోసం చేసినా ఒక్కరికి మోసం చేయకని చెప్పారు. కాబట్టి దాంతో నేను కష్టపడ్డాను. కాబట్టి ఈ రోజున ఒక చిన్న సహనిర్మాతగా ఇక్కడికి వచ్చి మర్రి చెట్టు కింద మనోళ్ళు సినిమాకి సహనిర్మాతగా నేను చేయగలుగుతున్నా అంటే అది మా అమ్మగారి ఆశీర్వాదాలు. కాబట్టి ఈ గల్ఫ్ జీవితంలో నుంచి మళ్ళీ నేను హైదరాబాద్కి వచ్చాను, నన్ను అందరూ కూడా మీరు ఆదరిస్తారని చెప్పేసి. అలాగే ఇందులో ఒక ముఖ్య విషయం, ఇందులో 2 హీరోల్లో ఎవరైతే ఉన్నారో ప్రమోద్ దేవా, అలాగే ఇంకొక హీరో రణధీర్. ఈ ప్రమోద్ దేవా వచ్చేసి నా పెద్ద అబ్బాయి, నా పెద్ద కుమారుని ఇంతమంది పెద్దల సమక్షంలో నరేష్ వర్మ గారు ఇంట్రొడ్యూస్ చేస్తున్నందుకు మరొక్కసారి వాళ్ళకి పాదాభివందనం తెలియజేస్తున్నాను. కాబట్టి నా బిడ్డను మీరు ఆదరిస్తారని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, మా సాంకేతిక వర్గం, మా టీం వర్క్ అందరికీ కూడా, టెక్నీషియన్లకి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి నా బంధుమిత్రులు, స్నేహితులు, సోదరులు, నేను ఫోన్ చేయగానే ఎక్కడెక్కడో తిరుపతి నుంచి వచ్చారు లాయర్లు అందరూ, పొలిటీషియన్లు అందరూ కూడా, వాళ్ళందరికీ కూడా మీ మీడియా సాక్షిగా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ వాళ్ళ ప్రేమాలు ఇలాగే ఉండాలని చెప్పేసి, నా బిడ్డను మీరు ఆదరించాలని చెప్పేసి ఈ మీడియా సాక్షిగా, ఈ మీడియా ద్వారా ప్రజల్లోకి మా సినిమాని తీసుకెళ్తారని ఆశిస్తూ మీ మీడియా కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నారసింహ చిత్రాలయ బ్యానర్ మీద మర్రి చెట్టు కింద మనోళ్ళు అనే ఆ టైటిల్ క్యాచీ టైటిల్ ఉంది. ఇది నిజంగానే ఇందాక కో ప్రొడ్యూసర్ గారు అన్నట్టు పబ్లిక్లో వెళ్ళిపోయింది. సో ఇంకా మిగిలింది సక్సెస్ మీటే షూటింగ్ అవ్వగానే. సో ముఖ్యంగా నరేష్ వర్మ గారు చాలా నీట్గా తనకు తన ప్రోడక్ట్ను ఎలా అమ్ముకోవాలో తెలుసు. తను ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా నర్సయ్య గారికి మరియు చందర్ గారికి డబ్బులు ఖచ్చితంగా వాపసు వస్తాయనే నమ్మకము నరేష్ వర్మ గారు కల్పించారు ఆల్రెడీ. మీ డబ్బులు ఎక్కడో సార్, మీ డబ్బులు ఖచ్చితంగా వస్తాయి. ఈ సినిమా టైటిల్ క్యాచీగా ఉంది, చాలా నీట్గా ప్లాన్డ్గా వెళ్తారు. ఈ మధ్యకాలంలో ఇంత మంచి ప్రెస్ మీటు, ఇంత నీట్గా జరిగిన ప్రెస్ మీట్ ఇదే. ఇట్లనే మీ సినిమా కూడా ఇలాగే సక్సెస్ కావాలని ఆ భగవంతుని ఆశీస్సులు. నారసింహుని పేరు పెట్టుకుంటే అది సక్సెస్కు నాంది. ఖచ్చితంగా ఈ యొక్క సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుతుందని, దానికి తోడు మీరందరూ కూడా సహకరించాలి. ప్రతి వాళ్ళు ఈరోజు సాయంత్రం చూస్తే ఎక్కడో ఒక చోట చిన్న బిట్ అయినా మీ ఛానళ్ళల్లో ఉండాలని, ఈ సినిమాలను ఎంకరేజ్ చేసిన రోజే మన సినిమా కుటుంబాలు బాగుంటాయి. ఇక్కడ ఉన్న కళాకారులతోని, చాలా మంది కళాకారులం ఉన్నాము, ఇక్కడ ఉన్నటువంటి కళాకారులతోని తీస్తున్న ఈ సినిమా మనస్ఫూర్తిగా సక్సెస్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ ఘర్షణ శ్రీనివాస్. థ్యాంక్ యూ. నా పేరు బీసు చందర్ గౌడ్. నాకు ఇది మొదటి సినిమా. సీతారాంపురంలో ఒక ప్రేమ జంటకు నేనే సింగిల్ ప్రొడ్యూసర్గా ఉన్నాను. నాకు పెద్దలు ఈ సినిమా డైరెక్టర్ నరేంద్ర వర్మ గారు కథ చెప్పినప్పుడు కథ చాలా అద్భుతంగా ఉంది. నేను ఎన్నో కథలు విన్నా కానీ మరి ఇలాంటి ఎన్నో మలుపులు తిరిగే కథ అంటే వాస్తవంగా నరేంద్ర వర్మ గారు చెప్పిన తర్వాత నేను చాలా గ్రేట్గా ఫీల్ అయ్యి, సార్ మీకు నేను కూడా కో ప్రొడ్యూసర్ ఉంటా, నాతో పాటు కో ప్రొడ్యూసర్ ఉన్నటువంటి మన రిషేంద్ర నర్సయ్య గారు, నేను దీనికి మీకు చేదోడు వాదోడుగా ఉంటాను సార్, కో ప్రొడ్యూసర్గా ఉంటామన్నాగానే సార్ వెంటనే మరి అన్నీ కూడా రెడీ చేసుకున్నాడు. మన నరేష్ వర్మ గారికి ఇండస్ట్రీలో చాలా మంచి పేరు ఉంది. ఎందుకంటే అతడు పాటు ఏదైనా మొదలు పెడితే వదలడు అనే పేరు మాత్రం ఉంది. ఈ సినిమా ఎందుకంటే మర్రి చెట్టు అనేది మన అందరం చిన్నప్పుడు మన ఊర్లలో చూసినాం. ఎందుకంటే మర్రి చెట్టు తెలియని ప్రతి వ్యక్తి కూడా ఉండడు. ఎందుకంటే ఇది ప్రజలలో, పబ్లిక్లలో చాలా స్పీడ్గా ఇది ఎందుకంటే వెళ్తుంది. మర్రి చెట్టు అనేది చిన్న పిల్లలకి మొదలు పెడితే పెద్దవాళ్ళందరూ కూడా మర్రి చెట్టు గురించి తెలుసు. ఈ మర్రి చెట్టు కింద మనం చిన్నప్పుడు అందరం కూడా ఆట ఆడుకునే వాళ్ళమే. ఎందుకంటే మామూలు గ్రామీణ ప్రాంతంలో కోతి కొమ్మని ఇంకెన్నో ఆటలు మర్రి చెట్టు కింద ఆడుకున్నటువంటి వాళ్ళమే. కాబట్టి ఈ సినిమా ఎందుకంటే పబ్లిక్గా జల్ది పోతా ఉంది, సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం నాకుంది. దానికి నన్ను ఈ సినిమా కో ప్రొడ్యూసర్గా తీసుకున్నందుకు నరేష్ వర్మ గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను వాస్తవంగా మా బాబు కూడా ఈ సినిమాలో
మరి హీరో అతను ఫస్ట్ సినిమా సీతారాంపురంలో ఒక ప్రేమ జంటకు మన సింగిల్ హీరోగా ఉన్నాడు. దానికి నేనే ప్రొడ్యూసర్ను. తర్వాత ఇప్పుడు ఒక 5-6 సినిమాలు ఆల్రెడీ 2 సినిమాలు షూటింగ్ అయిపోయినాయి. ఇంకా 5-6 సినిమాలు షూటింగ్ అవుతుంది. మరి ఇండస్ట్రీలో నాకు వాస్తవంగా చాలా మంది సహకరించారు. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సినిమా పెద్దలు కూడా వీళ్ళందరూ కూడా ఈరోజు నాకు పరిచయం అయినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందనే నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు నమస్కారం. ఇది నారసింహ చిత్రాలయ బ్యానర్ పైన 2వ సినిమా. ఇది బైరాన్పల్లి మొదటి సినిమా చేయడం జరిగింది. అది మంచి ఆదరణ పొందింది. అదేవిధంగా ఇప్పుడు మర్రి చెట్టు కింద మనోళ్ళు నరేష్ వర్మ గారికి ఇప్పుడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే మంచి సబ్జెక్టు, తెలంగాణ ఆంధ్ర ప్రజలకు ఇద్దరికి అద్దుకునే విధంగా ఉన్నటువంటి సబ్జెక్ట్ ఇది. అందరిని ఆకట్టుకొని మంచి హ్యాపీ మూడ్లో ప్రేక్షకులు ఉండే విధంగా హర్రర్తో కూడుకున్నటువంటి పిక్చర్ని ఇవ్వడం అనేది, దీని ద్వారా ఆ హీరో హీరోయిన్లకు కూడా మంచి ఎలివేషన్ వస్తుంది, ప్రజలకు వెళ్ళిపోతారు వీళ్ళు. రానున్న కాలంలో ఈ బ్యానర్ మీదనే ఇంకా కొన్ని చిత్రాలు నిర్మించబోతున్నాం. దీని సక్సెస్ రేట్ చూసుకొని ఇంకింత మాడిఫై చేసుకుంటూ నరసింహ చిత్రాల బ్యానర్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని నరేంద్ర వర్మ గారికి, నరేష్ వర్మ గారికి, అదేవిధంగా ప్రొడ్యూసర్ని కూడా కోరుతున్నాం. వాళ్ళు కూడా దేనికి కూడా వెనకాడకుండా మంచిగా చిత్రాన్ని ముందుకు తీసుకుపోయి సక్సెస్ అయ్యే విధంగా యూనిట్ అందరూ కృషి చేయాలని వాళ్ళకు అడ్వాన్స్గా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీడియా మిత్రులు కూడా ఇటువంటి సినిమాలకు ప్రోత్సహించాలని, మంచిగా వీళ్ళకి ఎలివేషన్ వచ్చేటట్టు చూడాలని కోరుకుంటున్నాను. నమస్కారం. ఎవరన్నా తీయండమ్మా మంచి